హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈటీ చార్ట్ యూట్యూబ్ ఛానల్. మై నేమ్ ఇస్ వరప్రసాద్. ఫ్రెండ్స్, ఈరోజు మనం డే 12 క్లాస్లో భాగంగా ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ మనం ఎలాంటి సందర్భంలో ఇచ్చేస్తామంటే రైట్. సో హియర్ వీ హ్యావ్ డెఫినేషన్. ఫ్యూచర్లో ఒక పని జరిగే సమయానికి మరొక పని చేసేసి ఉంటారు అని తెలిపే సందర్భం. ఫ్యూచర్లో ఒక పని జరిగే సమయానికి మరొక పని చేసేసి ఉంటారు అని తెలిపే సందర్భంలో మనం ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్కి స్ట్రక్చర్స్ ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం. రైట్. సో హియర్ వీ హ్యావ్ స్ట్రక్చర్స్. పాజిటివ్ స్ట్రక్చర్. ఈ పాజిటివ్ స్ట్రక్చర్లో మనకు సబ్జెక్ట్ విల్ హ్యావ్ V3 అనే ఆబ్జెక్ట్ ఉంటుంది. ఇక్కడ మెయిన్ వర్బ్ అనేది V3 ఫామ్లో ఉంటుంది బికాస్ ఇది ఒక పర్ఫెక్ట్ టెన్స్ కాబట్టి. అండ్ పాజిటివ్ క్వశ్చన్ విల్ సబ్జెక్ట్ హ్యావ్ V3 అనే ఆబ్జెక్ట్. సో ఇక్కడ మనకు సబ్జెక్ట్ విల్ హ్యావ్, ఈ విల్ అనే హెల్పింగ్ వర్బ్ను మనం ఈ సబ్జెక్ట్ బిఫోర్ అయితే పాజిటివ్ క్వశ్చన్లో తీసుకొని రావాల్సి ఉంటుంది. విల్ సబ్జెక్ట్ హ్యావ్ V3 అన్ ఆబ్జెక్ట్. నెక్స్ట్ నెగిటివ్ స్ట్రక్చర్. సబ్జెక్ట్ వోంట్ హ్యావ్ V3 అన్ ఆబ్జెక్ట్. నెక్స్ట్ నెగిటివ్ క్వశ్చన్ వోంట్ సబ్జెక్ట్ హ్యావ్ V3 అన్ ఆబ్జెక్ట్. నెక్స్ట్ WHPQ. WH will subject have V3 an object. Last Y and Q. Why won't subject have V3 an object? ఓకే ఫ్రెండ్స్, మరి వీటికి క్లూ వర్డ్స్ ఏ విధంగా ఉంటాయంటే, సో హియర్ వీ హ్యావ్ క్లూ వర్డ్స్. బై. ఈ బై అనే క్లూ వర్డ్ని ఎలాంటి సందర్భంలో ఇచ్చేస్తామంటే కల్లా, అంటే పలానా సమయం కల్లా అని వచ్చే సందర్భంలో ఈ బై అనే క్లూ వర్డ్ను ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో ఇచ్చేస్తాం. అండ్ బై ద టైమ్. ఈ బై ద టైమ్ అంటే సమయానికి లేదా సరికి అని వచ్చే సందర్భంలో యూజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ వెన్. ఈ వెన్ని మనం అప్పుడు అని వచ్చే సందర్భంలో అయితే ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో యాజ్ ఎ క్లూ వర్డ్గా యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, వీటిని అయితే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. అండ్ ఇప్పుడు ఎగ్జాంపుల్స్లోకి వెళ్ళి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఆఫ్టర్ దట్ మీకు కూడా ఎక్సర్సైజ్ పర్పస్లో ఎగ్జాంపుల్ అయితే ప్రొవైడ్ చేయబోతున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఎగ్జాంపుల్స్. పాజిటివ్ ఎగ్జాంపుల్. మేము మా ప్రాజెక్ట్ వర్క్ ఈరోజు సాయంత్రం కల్లా పూర్తి చేసేసి ఉంటాము. మేము మా ప్రాజెక్ట్ వర్క్ ఈరోజు సాయంత్రం కల్లా పూర్తి చేసేసి ఉంటాము. సో ఈ స్టేట్మెంట్లో మీరు నోటీస్ చేసినట్లయితే మేము అనే ఒక సబ్జెక్టు, మా ప్రాజెక్ట్ వర్క్ ఒక ఆబ్జెక్ట్ని ఈరోజు సాయంత్రం కల్లా, ఇక్కడ కల్లా వచ్చింది కాబట్టి ఏమి చేయాలి, బై అనే క్లూ వర్డ్ అయితే యూజ్ చేయాలి. ఈరోజు సాయంత్రం కల్లా పూర్తి చేసేసి ఉంటాము అంటే ఒక పనిని ఫ్యూచర్లో చేసేసి ఉంటాము. ఇలా చేసేసి ఉంటాము అని తెలిపే సందర్భంలో ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇది పాజిటివ్ ఎగ్జాంపుల్ కాబట్టి యాజ్ పర్ పాజిటివ్ స్ట్రక్చర్ మనం సెంటెన్స్ని ట్రాన్స్లేట్ అయితే చేయాల్సి ఉంటుంది. రైట్. We will have completed our project work by today evening. We will have completed our project work by today evening. అంటే మేము మా ప్రాజెక్ట్ వర్క్ ఈరోజు సాయంత్రం కల్లా పూర్తి చేసేసి ఉంటాము. నెక్స్ట్ పాజిటివ్ క్వశ్చన్ స్టేట్మెంట్. మనం స్కూల్కి వెళ్ళేసరికి అతను నోట్స్ రాసేసి ఉంటాడా? మనం స్కూల్కి వెళ్ళేసరికి అతను నోట్స్ రాసేసి ఉంటాడా? సో ఈ స్టేట్మెంట్లో కూడా మీరు నోటీస్ చేసినట్లయితే మనం స్కూల్కి వెళ్ళేసరికి అంటే భవిష్యత్తులో ఒక పని చేసే సమయానికి మరొక పని చేసేసి ఉంటాడా అంటే ఇక్కడ క్వశ్చన్ చేస్తున్నాం. అతను నోట్స్ రాసేసి ఉంటాడా అని చెప్పేసి క్వశ్చన్ చేస్తున్నాం. మరి దీన్ని ఇంగ్లీష్లో విల్ హీ హ్యావ్ రిటర్న్ ద నోట్స్ బై ద టైమ్ వీ గో టు స్కూల్. విల్ హీ హ్యావ్ రిటర్న్ ద నోట్స్ బై ద టైమ్ వీ గో టు స్కూల్ అంటే మనం స్కూల్కి వెళ్ళేసరికి అతను నోట్స్ రాసేసి ఉంటాడా. సో ఇక్కడ బై ద టైమ్ అనే క్లూ వర్డ్ ఎందుకు యూజ్ చేసాం, సరికి లేదా సమయానికి వచ్చింది కాబట్టి యూజ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ నెగిటివ్ ఎగ్జాంపుల్. మినిస్టర్ వచ్చే సమయానికి వారు ఈ సమస్య పరిష్కరించేసి ఉండరు. మినిస్టర్ వచ్చే సమయానికి వారు ఈ సమస్యను పరిష్కరించేసి ఉండరు. సో దిస్ ఈజ్ నెగిటివ్ స్టేట్మెంట్. ఏదైనా ఒక పనిని చేసేసి ఉండరు. మరి దీన్ని ఇంగ్లీష్లో దే వోంట్ హ్యావ్ సాల్వ్డ్ దిస్ ప్రాబ్లమ్ బై ద టైమ్ మినిస్టర్ అరైవ్స్. దే వోంట్ హ్యావ్ సాల్వ్డ్ దిస్ ప్రాబ్లమ్ అంటే వారు ఈ సమస్యను పరిష్కరించేసి ఉండరు. ఎప్పటికల్లా బై ద టైమ్ అంటే సమయానికి. ఏ సమయానికి, బై ద టైమ్ మినిస్టర్ అరైవ్స్ అంటే మినిస్టర్ వచ్చే సమయానికి. ఫ్రెండ్స్, ఇక్కడ మినిస్టర్ అరైవ్స్ అనే దాన్ని మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్లో యూజ్ చేస్తాం. ఆ సింపుల్ ప్రజెంట్ టెన్స్లో యూజ్ చేయడానికి రీజన్ ఏంటిది, ఒక ఫ్యూచర్ యాక్షన్ మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్లో కానీ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో కానీ మాత్రమే కంబైన్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ సింపుల్ ప్రజెంట్ టెన్స్ని అయితే కంబైన్ చేయడం జరిగింది. నెక్స్ట్ నెగిటివ్ క్వశ్చన్ స్టేట్మెంట్. వాళ్ళు పరీక్షను ప్రారంభించే సమయానికి అతను వచ్చేసి ఉండడా. వాళ్ళు పరీక్షను ప్రారంభించే సమయానికి అతను వచ్చేసి ఉండడా. అతను వచ్చేసి ఉంటాడు అనేది పాజిటివ్, వచ్చేసి ఉండడు అనేది నెగిటివ్, వచ్చేసి ఉండడా అనేది నెగిటివ్ క్వశ్చన్. మరి దీన్ని ఇంగ్లీష్లో వోంట్ హీ హ్యావ్ కమ్ బై ద టైమ్ దే స్టార్ట్ ది ఎగ్జామ్. వోంట్ హీ హ్యావ్ కమ్ బై ద టైమ్ దే స్టార్ట్ ది ఎగ్జామ్ అంటే వాళ్ళు పరీక్షను ప్రారంభించే సమయానికి అతను వచ్చేసి ఉండడా. నెక్స్ట్ WHPQ.
ఈ డబ్ల్యూహెచ్పిక్యూ స్టేట్మెంట్ మీరు నోటీస్ చేసినట్లయితే మీరు పనులు అన్నీ ఎలా పూర్తి చేసేస్తుంటారు, మీరు పనులన్నీ ఎలా పూర్తి చేసేస్తుంటారు. సో ఇక్కడ ఎలా అనేది డబ్ల్యూహెచ్ క్వశ్చన్ వర్డ్ వైన్ అయితే రిప్రజెంట్ చేస్తుంది అండ్ పూర్తి చేసేసి ఉంటారు అనేది ఫ్యూచర్ని రిప్రజెంట్ చేస్తుంది. మరి దేన్ని ఇంగ్లీష్లో హౌ విల్ యూ హ్యావ్ కంప్లీటెడ్ ఆల్ ద వర్క్స్, హౌ విల్ యూ హ్యావ్ కంప్లీటెడ్ ఆల్ ద వర్క్స్ అంటే మీరు పనులు అన్నీ ఎలా పూర్తి చేసేస్తుంటారు. లాస్ట్ ఎగ్జాంపుల్ హియర్ వీ హ్యావ్ వై అండ్ క్యూ. మనం చెప్పినప్పుడు అతను ఎందుకు చేసేస్తున్నాడు, మనం చెప్పినప్పుడు అతను ఎందుకు చేసేస్తున్నాడు, మనం చెప్పినప్పుడు అనేది ఒక సిచ్యువేషన్, అతను ఎందుకు చేసేస్తున్నాడు అనేది సెకండ్ సిచ్యువేషన్. ఏదైనా ఒక పని చేసేసి ఉండాడు. మరి దీని ఇంగ్లీష్లో వై వోంట్ హీ హ్యావ్ డన్ ఆర్ వై వోంట్ హీ హ్యావ్ కంప్లీటెడ్ వెన్ వి సే ఆర్ వెన్ వి టెల్ అంటే మనం చెప్పినప్పుడు అతను ఎందుకు చేసేసి ఉండాడు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా భవిష్యత్తులో ఏదైనా ఒక పని చేసే సమయానికి లేదా చేసేటప్పటికి మరొక పనిని చేసేసి ఉంటారు అని తెలిపే సందర్భంలో ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఎక్సర్సైజ్ పర్పస్లో ఒక ఎగ్జాంపుల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. ఈ ఎగ్జాంపుల్ యొక్క ఆన్సర్ మీరు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. అండ్ ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. నేనైతే యూస్ఫుల్ వీడియో అయితే మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.